నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అధికార అండతో బీజేపీ ఓట్ల చోరీ చేస్తోందన్న రాహుల్ కమలం పార్టీతో కలిసి ఈసీ పనిచేస్తోందని విమర్శలు అనకాపల్లి జిల్లాలో బార్క్ 3000 ఎకరాల్లో ఏర్పాటు అటవీ భూములు బదలాయింపునకు ఆమోదం ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత వైసీపీకి లేదన్న కూటమి నేతలు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నట్లు వెల్లడి రాజీనామా లేఖను వాట్సాప్లో పంపిన నెల్లూరు మేయర్ ఆమోదిస్తారో లేదో అని ఉత్కంఠ తెలంగాణలో రెండో విడత పంచాయతీ పోరులోనూ కాంగ్రెస్ హవా రెండో స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు వెనుకబడిన బీజేపీ సిడ్నీలోని బాండీ బీచ్లో దుండగుల కాల్పులు 9 మంది మృతి 12 మందికి గాయాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఇప్పుడు సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం సాగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వంతో ఎన్నికల సంఘం కలిసి పనిచేస్తోందని విమర్శించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ మోదీ సర్కార్ ఈసీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకు బీజేపీ 10,000 రూపాయలు పంపిణీ చేస్తే ఎన్నికల సంఘం చర్య తీసుకోలేదని రాహుల్ మండిపడ్డారు. सत्य को नहीं शक्ति को देखता है, जिसके पास शक्ति है उसे माना जाता है. ये मोहन भगवत की सोच है, ये विचारधारा आरएसएस की है. हमारी विचारधारा हिंदुस्तान की विचारधारा, हिंदू धर्म की विचारधारा, दुनिया के हर धर्म की विचारधारा कहती है कि सत्य सबसे जरूरी है. मोहन भगवत कहता है सत्य का कोई मतलब नहीं है, सत्ता जरूरी है. सत्य और असत्य के बीच में लड़ाई हो रही है और मैं आपको इस स्टेज से गारंटी देके कहता हूं, हम सत्य को लेकर नरेंद्र मोदी और अमित शाह को, आरएसएस की सरकार को हिंदुस्तान से हटाएंगे. जो राहुल गांधी जी इस देश के लिए जो लड़ रहे हैं, उस लड़ाई को मजबूत करना हम सबका काम है. अगर आप उन विचारों को मजबूत नहीं करेंगे, ये आपका नुकसान है, देश का नुकसान है. अरे देश अगर बचाना है, इस संविधान को अगर बचाना है, तो आप काम कर सकते हो अपने लिए. हमारे विचारों को आगे ले जाने का काम राहुल गांधी जी कर रहे हैं, सोनिया गांधी जी कर रहे हैं, आज प्रियंका जी भी कर रही है कि हम एक होकर उनके विचारों को मजबूत करें. साथ ही साथ कांग्रेस पार्टी की जो विचारधारा है उसको लेकर आगे बढ़े. कांग्रेस पार्टी की विचारधारा ही देश को बचा सकती है. అనకాపల్లి జిల్లాలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ 3000 ఎకరాల్లో కొత్త పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. వ్యూహాత్మకంగా తూర్పు తీరంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నానికి సమీపంలో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అత్యున్నత కమిటీ సిఫార్సుల ఆధారంగా స్థలాన్ని ఎంపిక చేసింది. దీనికి అటామిక్ ఎనర్జీ కమిషన్ కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1200 హెక్టార్లు అంటే సుమారు 3000 ఎకరాలు రెవెన్యూ భూమిని సేకరించారు. సేకరించిన భూమికి సమీపంలో 148 హెక్టార్ల అటవీ భూమి ఉంది. దీనికి సంబంధించి అటవీ భూముల బదలాయింపు చేయాల్సి ఉంది. ఈ విషయమై బార్క్ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నెల ప్రారంభంలో ఈ ప్రతిపాదనను పరిశీలించి అటవీ భూభాగాన్ని మళ్లించడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ సిఫార్సు చేసింది. తూర్పు తీరంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేస్తున్నందున ఇందుకు సంబంధించిన వివరాలు బహిర్గతం కాకుండా గోప్యంగా ఉంచారు. ఇక్కడ ఏర్పాటు చేసే కేంద్రంలో ఇంధన భద్రత, ఆరోగ్యం, నీరు, వ్యవసాయం, ఇతర అనువర్తనాలతో కూడిన అణురంగంలో పరిశోధనలు చేయనున్నట్లు నిపుణుల కమిటీ తెలిపింది.
శంకర్ విలాస పైవంతన పనులు 2 ఏళ్లలోపు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు కేంద్రంతో పాటు మునగపాడులో తార్ రోడ్డును ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేస్తూ ముందుకెళ్తున్నామని పెమ్మసాని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జి జూలైలో మొదలు పెట్టాం. మనం పని 2 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తారు. అది నెంబర్ 1. సెంటర్లో రైల్వే బ్రిడ్జ్ ఇంకా కూర్చలేదు అక్కడ. దానికి ఆల్రెడీ ఏజెన్సీతో మాట్లాడితే వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళు, అది కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకి చాలా ట్రైన్స్ పోతూ ఉంటాయి. ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ చేయకుండా బ్రిడ్జ్ తీయాలి. అది ఓన్లీ 2-3 ఇండియాలో ఎక్స్పర్టీస్ ఉంది. రైల్వే వాళ్ళు 35 రోజులు మేము ఇవ్వలేము, ఇది కష్టం అని చెప్పి వాళ్ళు ఇంకొక ఏజెన్సీని రికమెండ్ చేశారు. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి నేను చూసుకొని వెళ్ళారు. అది మనకి ఫైనలైజ్ అయిపోతే అది ఒక 1-2 మంత్స్లో తీసేస్తారు. కాంపెన్సేషన్ అనేది నామ్స్ ప్రకారం 1కి 10 సార్లు. వాళ్ళు ఏమంటున్నారు, 90-100 కోట్లే తీసుకొచ్చామంటున్నారు. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు ఫ్లైఓవర్కి వేశారు ఎక్కడో దూరం నుంచి. మనం ఫ్లైఓవర్ కట్టడం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడం ఒకటి. రెండోది, ఇక్కడ కొద్ది మందితోటే కొద్దిగా ఇష్యూ ఉంది. అది కూడా కొద్దిగా దానికి ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయి. సరే, ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. మా మేయర్ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సామరస్యంగా చేయడానికి, అంటే ఇప్పుడు మాకు వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు కాబట్టి సాధ్యమైనంత సామరస్యంగా వెళ్ళాలి, వాళ్ళకే టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. ఈ ఊర్లో జరిగిన అభివృద్ధిలో 90% మనమే చేశాం. 1,40 లక్షలతో పొనుగుపాడు గుండాలపాడు మధ్య రోడ్డు కూడా వేశాం. కాబట్టి అభివృద్ధి గురించి మీరు ఆందోళన చెందకండి. నేను ఎక్కువగా గ్రామాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి ఏ సమయంలో ఏ సందర్భంలో అవసరాన్ని బట్టి చేసుకుంటూ వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, దుర్మార్గమైన పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. ఆ అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది. చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, అప్పుకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ప్రతి నెల వస్తుంది. అది కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనమందరం కూడా సమయంతో ఉండి, మన నమ్మకం కూటమి నాయకత్వం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం మక్తాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతిలో కూరుకుపోతే కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగన్ హయాంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్రం 10,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే ₹1 కూడా వినియోగించలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత వైసీపీ నేతలకు లేదని మండిపడ్డారు. నారాయణ గారు మాట్లాడినా, మాజీ మంత్రి కన్నబాబు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా నాటి జగన్ రెడ్డి పాలనకి, నేటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనకి సహస్రం తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉండింది గత 5 సంవత్సరాలు? అన్ని అప్పులు, అవినీతి కార్యక్రమాల్లో కూలిపోయింది. ఆయన సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో, అన్నమయ్య ప్రాజెక్ట్ కడప జిల్లాలో కొట్టుకుపోతే, ఆ కొట్టుకుపోయినటువంటి వరద ప్రవాహం నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశిల ప్రాజెక్టు మీద పడి, సోమశిల ప్రాజెక్టుని దెబ్బతినిపోతే కనీసం షట్టర్లు తయారు చేసుకొని బిగించేటువంటి పరిస్థితి లేకుండా సిగ్గుమాలిన మాటలు ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అవునా కాదు? ఇవాళకి కొట్టుకుపోయినటువంటి ఒక కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, కొట్టుకుపోయిన ఇళ్ళకి ఒక కుటుంబానికి ఇల్లు ఇవ్వాలి. ఇవాళ మేము సోమశిల యాప్రాన్లన్నీ రిపేర్ చేస్తున్నాం. నరహంతకుడు పిన్నెల్లి జైలుకెళ్లటంతో మాచర్ల ప్రజలు మళ్లీ దీపావళి చేసుకుంటున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. అలాంటి నరరూప రాక్షసులకు జగన్ మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను హింసించి హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరులు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం వేలం పాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్ అని మండిపడ్డారు. రాక్షసులు అంతా కలిసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని విమర్శించారు. పిన్నెల్లి బ్రదర్స్ ను వెనకేసుకొస్తున్న జగన్ నైజమేంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
పిన్నిల్లి సోదరులకి మారు పేరు ఏంటంటే నరహంతకులు. వాళ్ళకి దయా దాక్షిణాయాలు లేవు. వాళ్ళకి బడుగు బలహీన వర్గాలంటే బాగా చులకన. అన్ని అరాచకాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడైతే వీళ్ళు ఒక రాక్షసులు. రాక్షసులు ఒకటే జాతిలాగా వీళ్ళకి బాగా జగన్మోహన్ రెడ్డి అటాచ్ అయ్యాడు. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేస్తే దీని మీద ఈ రాక్షస సైకో జగన్మోహన్ రెడ్డి ఇది అన్యాయం అంటాడు. అంటే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి తప్పించుకుంటే సుప్రీంకోర్టు వీళ్ళని అరెస్ట్ చేయమంటే అది మా మీద ఇచ్చేస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? వైసీపీ హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన జగన్ చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. జగన్ హయాంలో చేసిన అప్పుల వల్ల ఇప్పటికే 1,00,000 కోట్ల వరకు వడ్డీ, అసలు, వాయిదాలు చెల్లించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మ్యాచింగ్ నిధులు చెల్లించక 10,000 కోట్ల అభివృద్ధి పథకాలను వైసీపీ నిలిపివేయగా కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరించిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గత ప్రభుత్వం పెట్టిన 32,000 కోట్ల బకాయిల్లో 12,000 కోట్లు తాము చెల్లించామన్నారు. జగన్ అవినీతి కోసం అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం అప్పులు చేస్తుందని పల్లా స్పష్టం చేశారు. అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అప్పులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ పార్లమెంటు హౌస్లో రేపు కేంద్ర ఐటీ, విద్యాశాఖ మంత్రులతో లోకేష్ సమావేశమవుతారు. విద్య, ఐటీ సంబంధిత రాష్ట్ర అంశాలపై కేంద్ర మంత్రులతో లోకేష్ చర్చించనున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. 16న ఢిల్లీ నుంచి విశాఖ రానున్న మంత్రి లోకేష్ జీఎంఆర్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం అమరావతికి వస్తారు. అవిశ్వాస తీర్మానానికి అంతా సిద్ధమవుతున్న వేళ నెల్లూరు మేయర్ స్రవంతి తనంతట తానే రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు వాట్సాప్ ద్వారా పంపారు. మేయర్ రాజీనామాను కలెక్టర్ ఆమోదిస్తే ఈ నెల 18న జరగాల్సిన అవిశ్వాస సమావేశం నిర్వహించాల్సిన పని ఉండబోదు. కాగా వాట్సాప్ ద్వారా రాజీనామా పత్రం పంపడంతో కలెక్టర్ ఆమోదిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అవిశ్వాస తీర్మానానికి ముందే నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి పదవికి రాజీనామా చేశారు. కలెక్టర్ హిమాంశు శుక్లాకు వాట్సాప్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపారు. శనివారం రాత్రి ఆమె మేయర్ ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం స్వయంగా వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేస్తానని తెలిపారు. సెలవు రోజున కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్ ద్వారా రాజీనామా పత్రాన్ని పంపారు. మేయర్ రాజీనామా ఆమోదం పొందితే ఈ నెల 18న జరగాల్సిన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించకుండానే కొత్త మేయర్ను ఎన్నుకునే వరకు సీనియర్ డిప్యూటీ మేయర్కు మేయర్ బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. సీనియర్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మేయర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు 3 నెలల గడువు ఉంటుంది. అయితే స్రవంతి స్వయంగా అందజేయకుండా వాట్సాప్ ద్వారా రాజీనామాను పంపడంతో కలెక్టర్ ఆమోదిస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది. నెల్లూరు నగరపాలిక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా వారంతా వైసీపీ వారే. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. మేయర్ స్రవంతి దంపతులు అడుగడుగునా అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారన్నది కార్పొరేటర్ల ఆరోపణ. వారి అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేయర్ దంపతులు చేతివాటంతో దస్త్రాలు ముందుకు కదలడం లేదని కార్పొరేటర్లు వాపోతున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ సహా ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేయగా వారు కార్పొరేటర్లతో ఏకీభవించారు. ఈ క్రమంలోనే 40 మంది కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కోరుతూ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు నోటీసులు అందజేశారు. నెల్లూరు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఫోర్జరీ సంతకాల కేసులో ఇటీవల జైలుకు వెళ్లి రావడం వీరిపై వ్యతిరేకతను మరింత పెంచింది. దేశ రాజకీయాల్లో అత్యంత విలువలతో నడుచుకున్న నేత అటల్ బిహారీ వాజ్పేయి అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. అధికారంలో ఉన్నంతకాలం దేశ ప్రయోజనాలు, పురోగాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వాజ్పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్నారు. వాజ్పేయి ఆలోచనలను ప్రధాని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రపంచంలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని చెప్పారు. 1996 में जब उनकी सरकार को विश्वास मत में जाना पड़ा तो उस समय के उनके भाषण में राष्ट्र के प्रति
उनके अटूट समर्पण की स्पष्ट झलक देखने को मिली है। देश के प्रधानमंत्री के रूप में श्रद्धेय अटल जी ने भारत को एक सशक्त, समृद्ध और आत्मनिर्भर राष्ट्र बनने का मार्ग प्रशस्त किया। उन्होंने देश में सबसे पहले एक गठबंधन की सरकार का सफलतापूर्वक कार्यकाल पूरा किया और ये सिद्ध किया कि यदि एक उद्देश्य राष्ट्र की प्रगति और उत्थान का हो, राष्ट्र की सफलता का हो, तो बहुत सारे दल मिलकर भी सरकार चला सकते हैं। మొత్తం జీవితంలో ఒకటంటే ఒక్క అవినీతి మరక అంటని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అటల్ బిహారీ వాజ్పేయి, రెండోది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని గుర్తుంచుకోవాలి. ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ చేసి వికసిత భారత్ యొక్క లక్ష్యాన్ని చేర్చడానికి ఈ యొక్క ప్రయాణం కొనసాగిస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అందుల మహిళా ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన జట్టు సభ్యులు దీపిక, కరుణకుమారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న పవన్ వారి ఇళ్లకు నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు పంపించారు. తమ పరిస్థితిని తెలుసుకుని అడగక ముందే సాయం చేసిన పవన్ కళ్యాణ్ కు దీపిక, కరుణకుమారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల అంధుల మహిళా టీ20 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన జట్టు సభ్యులకు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ప్రోత్సాహకాలను ఇచ్చి అభినందించారు. ఒక్కొక్కరితో మాట్లాడి వారి నేపథ్యాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన దీపిక, కరుణకుమారిల కుటుంబ పరిస్థితులు విని చలించిపోయారు. వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. పార్టీ నాయకుల ద్వారా వీటిని అక్కడికి చేరవేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా తంబాలహట్టిలోని దీపిక, అల్లూరి జిల్లా వంట్లమామిడికి చెందిన కరుణకుమారి ఇళ్లకు వంట సామగ్రి, టీవీ, టేబుల్ ఫ్యాన్, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్లు, ఎల్ఈడీ బల్బులు, ఇస్త్రీ పెట్టె, పాత్రలు, దుప్పట్లు, దిండ్లు, కుటుంబం మొత్తానికి కొత్త వస్త్రాలు పంపించారు. శనివారం సాయంత్రానికి వాళ్ల ఇళ్లకు పంపించారు. జనసేన జిల్లా అధ్యక్షులు, స్థానిక నేతలు స్వయంగా మహిళా క్రికెటర్ల ఇళ్లకు వెళ్లి వాటిని అందజేశారు. క్రికెటర్లు కోరిన వెంటనే గ్రామానికి రోడ్డు మంజూరు చేసి ఇంటికి సరుకులు, వస్తువులు, దుస్తులు అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు దీపిక, కరుణకుమారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చూసి మా పాప స్థితిని చూసి ఈ సామాన్లంతా మరి అతను కష్టం మరి మాకు ఇవ్వడము చాలా గ్రేట్. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా సామాన్లు వచ్చాయి. టీవీ, ఫ్రిడ్జ్, టూల్ పెన్ అవన్నీ, పప్పు, బియ్యం అన్నీ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ అవి కుక్కరు అవన్నీ ఇచ్చారు. దుప్పట్లు, తలగాళ్ళు అన్నీ ఇచ్చారు. అందరికీ బట్టలు కూడా తెచ్చారు సార్. చీరలు, పిల్లలకి డ్రెస్సులు, అవి మా ఆయన వాళ్ళకి పీసులు తెచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సారు చెప్పారు కూడా, అమ్మ మేము రేపు ఇస్తాం సార్ అన్నా కూడా లేదు, ఈరోజే దింపేయాలనేసి ఈరోజే దింపిచ్చేసారట. రాత్రే మాకు ఎవరికి తెలియకుండానే తెచ్చేశారు సార్. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా పంచాయతీల ఫలితాలు వెలువడుతున్నాయి. రెండో విడత పల్లె పోరులోనూ కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటుతున్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పోటీనిస్తున్నారు. బీజేపీ ఉనికిని చాటుతుండగా స్వతంత్రులు చెప్పదగిన స్థాయిలో విజయం సాధిస్తున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో భాగంగా 3,911 గ్రామ పంచాయతీలు, 29,917 వార్డుల్లో పోలింగ్ జరిగింది. రెండో విడతలో మొత్తంగా 85.86% పోలింగ్ నమోదైంది. 12,783 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,071 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బీహార్ మంత్రి నితిన్ నబీన్ను బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసింది.
తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఓ నోటిఫికేషన్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్ నవీన్ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరిలో ఈ పదవిలో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ పొడిగించారు. నితిన్ నబీన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తగా నితిన్ నబీన్ గుర్తింపు పొందారని మోదీ అన్నారు. ఆయనకు సంస్థాగతంగా గొప్ప అనుభవం ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. బీహార్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అద్భుతమైన రికార్డు నితిన్ నబీన్ సొంతమని తెలిపారు. నితిన్ నబీన్ పనితీరు రాబోయే కాలంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కోల్కతా ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాకు కోర్టులో చొక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. సాల్ట్లేక్ స్టేడియంలో మెస్సీ ఈవెంట్ను లోపభూయిష్టంగా నిర్వహించడం ఫలితంగా ఫుట్బాల్ అభిమానులు ఆగ్రహంతో విధ్వంసానికి దిగిన కేసులో శనివారం శతద్రు దత్తాను కోల్కతా ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ ఇవాళ సాల్ట్లేక్ స్టేడియంను సందర్శించారు. స్టేడియం మొత్తం కలియదిరిగిన ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దర్యాప్తులో భాగంగా సాల్ట్లేక్ స్టేడియంను సందర్శించింది. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గోట్ ఇండియా టూర్ ఇవాళ ముంబైలో కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ మ్యాచ్తో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చివరగా 2022 ఫుట్బాల్ ప్రపంచ కప్లో అర్జెంటీనా విజయయాత్రకు సంబంధించిన జ్ఞాపికలను ప్రదర్శన, ప్రైవేటు చారిటీ ఫ్యాషన్ షో వేలంతో మెస్సీ ముంబై పర్యటన ముగుస్తుంది. కోల్కతా ఘటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఇవాళ ముంబైలో పర్యటించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే పడేల్ ఎగ్జిబిషన్లో పాల్గొంటారు. ఈ ఈవెంట్కు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ సహా పలువురు హై ప్రొఫైల్ అతిథులు హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు వాంఖడే స్టేడియంలో గోట్ ఇండియా ప్రధాన కార్యక్రమం జరగనుంది. 7గురితో కలిసి మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. అందులో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. 2022 ఫుట్బాల్ ప్రపంచ కప్ లో అర్జెంటీనా విజయయాత్రకు సంబంధించిన జ్ఞాపికల ప్రదర్శన, ప్రైవేటు చారిటీ ఫ్యాషన్ షో వేలంతో మెస్సీ ముంబై పర్యటన ముగుస్తుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు కలకలం రేపాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండీ బీచ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది గాయపడ్డారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించిన 2 దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరపగా వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. నల్లటి ముసుగులు ధరించిన 2 వ్యక్తులు షాట్ గన్స్ తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకుని కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్స్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. యూదులకు సంబంధించిన వేడుకను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారని రాయిటర్స్ వార్తా కథనం పేర్కొంది. 2 నిందితుల్లో ఒకరిని పోలీసులు కాల్చి చంపారని తెలిసింది. అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో 2 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని ప్రావిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. శనివారం సాయంత్రం 4:22 ఐవీ లీగ్ క్యాంపస్లోని ఇంజనీరింగ్ భవనంలో ఫైనల్ పరీక్ష జరుగుతున్న సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులను అప్రమత్తం చేసింది. దుండగుడు క్యాంపస్లోనే ఉన్నాడని, విద్యార్థులు తామున్న గదులను లాక్ చేసుకుని మొబైళ్లను సైలెంట్ మోడ్లో ఉంచుకోవాలని సూచించింది. సాయుధుడి కాల్పుల్లో చనిపోయిన 2, గాయపడిన 8 మంది కూడా విద్యార్థులే అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుండగుడు FBI అదుపులో ఉన్నట్లు చెప్పారు. బాధితుల కోసం ప్రార్థించాలని కోరారు. అమెరికా మాదిరిగా మెక్సికో కూడా భారత్పై దిగుమతులపై 50% సుంకాలు విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో తమ ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్, చైనా, థాయిలాండ్, ఇండోనేషియా, దక్షిణ కొరియా సహా ఆసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాల పెంపునకు ఇటీవల మెక్సికో సెనెట్ ఆమోదం తెలిపింది. కొత్త సుంకాలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన భారత్ ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండేలా మెక్సికోతో చర్చలు జరపనున్నట్లు తెలిపింది. మెక్సికో భాగస్వామ్యాన్ని గౌరవించడంతో పాటు ఇరు దేశాల వ్యాపారులు, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండే స్థిరమైన వాణిజ్యం కోసం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ వెల్లడించింది.